హాయ్ ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. మన గార్డెన్లో మరి ఈ కాకర తీగ వచ్చిందండి. కాకర తీగ మన కాయలు చూడండి, హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయి. ఓకే, ఇంకా చిన్న చిన్నవి కూడా చాలా పడుతున్నాయి. ఓకేనా, ఇంకా చాలా అవుతున్నాయండి. ఇలా మనం చెట్టు ఇలా పండిపోయిందనుకోండి, ఇలా మొత్తం ఆకులన్నీ తీసేసామంటే మనకు కాసే కాయలు బలంగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పండిపోయిన ఆకులన్నీ తుంపేయాలి. మళ్ళీ కొత్త చిగుర్లతో మనకు కాత పూత రెడీగా ఉంటుంది. మనం చూసుకోవాలండి, ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు. ఓకేనా, ఇలా అన్నీ తుంపేస్తూ ఉంటే మనకు కాసే కాయలకి బలం ఎక్కువ పెరుగుతుందండి. వీటికి వచ్చే బలం అంతా వాటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, చూసారా, ఇదంతా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, కాకర తీయంతా మనకైతే ఇట్లా పాకింది. ఇదంతా పైకి తాడులు పెట్టాం కదా, అట్లా వెళ్ళిపోతుంది. దాదాపు ప్రతి పూత కాయలాగా మారుతుందండి. కాకర ఎక్కువ కాత వస్తుంది. దాన్ని కొంచెం మనం కేర్ తీసుకుంటే చాలు. అలాగే ఇక్కడ ఒక సొర చెట్టు పెట్టాను. ఈ సొర చెట్టు కూడా మనకి ఇదంతా పాకిపోతుంది. ఓకే, ఇవి ఏదైనా కూడా అండి, సొర చెట్టు కూడా మనకు స్టార్టింగ్ నుంచే మనకు మొగ్గ వస్తుందండి. నేను ఇంకో చెట్టు చూపిస్తా చూడండి. దీని మొగ్గలన్నీ తెంపేశాను. ఈ చెట్టు చూపిస్తాను మీకు. ఇంకో చెట్టు ఉంది ఇక్కడ. ఇగో ఇది చిన్న చెట్టు అండి, ఇప్పుడే వస్తుంది. ఈ 2-3 ఆకులు లేవు. ఇగో ఇలా పువ్వులు వచ్చేస్తాయి. ఓకేనా, ఇలా పువ్వులు రావడం వల్ల మనకు ఆకులు పండిపోయి ఈ పువ్వులకు బలాన్ని ఇస్తాయి అన్నట్టు. కొంచెం చెట్టు పెరిగిన దాకా మనం ఇట్లాంటివన్నీ తుంపేసుకోవాలి. పూసినట్టే ఇలా తుంపేసామంటే మనకు ఆకులు బలంగా, తీగలు, ఆకులు, కొమ్మలన్నీ బలంగా వచ్చి మనకి ఇంక పందిరికి కూడా అందలేదు. చూడండి, అంతా పూత ఉంది. ఓకేనా, ఇట్లా చిన్నప్పుడే మనకు కాయలు వచ్చినాయి అనుకోండి, అవి ఎక్కువ పెరగవండి, తొందరగా పండిపోతుంది చెట్టు. అందుకని మనం చిన్నప్పుడే మనకు అట్లా వస్తే మనం తీసేసుకోవడం బెస్ట్. ఇక్కడ మనకు బీరకాయ చెట్లు పెట్టానండి. ఇలా మనకు పైకి పాకిస్తున్నాను. పైకి వెళ్ళిన తర్వాత మనం చిగుర్లు దుంపేసామంటే మనకి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పూత కాత వస్తుందండి. కాత ఎక్కువ రావడానికి మనం అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఎండాకాలం మొక్కల కోసం నేను పెట్టానండి. ఓకేనా, ఇంకో చెట్టు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది పొట్లకాయ అండి. ఇది మనకు చేతికి అందకుండా పైన పడింది. అది తాడు కడితే మనకు కిందికి వచ్చేది. మనకు అందలేదు కాబట్టి అలా చుట్టుకొని పాములాగా పెరుగుతుంది. అలా వస్తాయండి. మనకు అందేటట్టు ఉంటే మనం ఒక తాడుకు రాయి కట్టి కడితే మనకు సాఫ్గా పొడుగ్గా పెరుగుతుంది. మనకి ఇది చెట్టు పెట్టాక ఇది 2వ కాయ అండి. ఒక కాయ బాగానే వచ్చింది, ఈ కాయ ఇట్లా వచ్చింది. ఎట్లా మనం అట్లా కొసలు తుంపడం వల్ల ఇంత చెట్టు మనకు పెరుగుతుందండి. చెట్టు పెరుగుతున్న కొద్దీ బలం పెరుగుతుంది కాయకి. మనకు ఈ పొట్ల తీగ చూడండి ఎక్కడ దాకా పాకిపోయిందో. మొత్తం ఎక్కడెక్కడ కర్రలు ఉన్నాయో అక్కడ దాకా మొత్తం పాకుతూనే ఉందండి. ఇంకా ఇదంతా కూడా పాకిపోతుంది. ఓకే, ఇదంతా పొట్ల తీగండి. పొట్ల, బీర 2 ఉన్నాయి ఇందులోనే. మనం చెట్టు తుంపకుండా కాయ పడిందని అట్లనే ఉంచామనుకోండి, చూసారా ఎంత చిన్న కాయ. ఇది హైట్ ఉండదు, బలం ఉండదండి. ఇలా నేను చూడకుండా పడిపోయింది కాయ. ఎక్కువ పెరగదన్నట్టు కాయ ఇలా వస్తుందండి. మనం బ్రాంచెస్ మనకు కొసలు తుంపుతున్న కొద్దీ మనకు బ్రాంచెస్ ఎక్కువ వచ్చి బలం ఎక్కువ తీసుకొని అప్పుడు మనకు పెద్ద కాయలు పడతాయండి.
అట్లా మనకు చిన్న చిన్న టిప్స్ అండి అంతే. ఇక్కడ కూడా ఒక కాయ ఆకు మీద పడింది. చిన్న చిన్న కాయలు అట్లా పడతాయండి బలం లేకపోతే. ఇది చూడండి ఇది ఎంత చిన్నగా ఉందో. ఇలా బలం లేకపోతే ఇలా పడుతుంది. అందుకని మనం చెట్టుని ఎదగనివ్వాలి ఫస్ట్. చెట్టు మంచిగా పెరిగాక అప్పుడు మనం కాయ కోసం చూడాలండి. ఓకేనా? ఓకే అండి. దయా హ్యాపీ హోమ్. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా అండి. ఉంటా మరి. బాయ్.